అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మన అగ్రిహిమిక్ గ్రానుల్స్, అలాగే అగ్రి ఎడిటివ్, అలాగే అగ్రిహిమిక్ లిక్విడ్ ఇవి వాడడం వల్ల రైతులు చాలామంది వరిలో అత్యధిక దిగుబడిని సాధించారు. సో మనకు నాట్లు వేసినప్పటి నుంచి మనకు వరి ధాన్యం వచ్చే వరకు నేను వీడియో అయితే షూట్ చేశాను. సో దాని ప్రాసెస్ అంతా మీరు చూడండి. ఈ వీడియోలో మీకు డెఫినెట్గా నమ్మకం అనేది కలుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వరి అలాగే అది మన అగ్రి గ్రానుల్స్ వాడిన వరి ఇదంతా. సో ఇక్కడ మీకు గ్రీనరీ కనిపిస్తుంది అంత ఇదే, బట్ ఇది మాత్రం వేరే వాళ్ళది ఇది. సో దీంట్లో గ్రానుల్స్ అనేవి వాడలేదు. సో వాడిన దానికి వాడని దానికి తేడా చూడండి మీరే. మన వాటి వల్ల 100% రిజల్ట్ ఉంటుందని మనకు మొక్కలే చెప్తున్నాయి. ఈ రెండు ఒకేసారి నాటవేయడం జరిగింది. దాంట్లో మన ప్రోడక్ట్స్ అనేవి వాడారు. దాంట్లో అగ్రి ప్రోడక్ట్స్ అనేవి దాంట్లో వాడడం జరిగింది. ఆ గ్రీనరీ దీంట్లో వాడలేదు. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ ప్రణయ్. సో మీకు వెస్టీలో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ పైన నేను చాలామందికి అగ్రి గ్రానుల్స్, అగ్రిహిమిక్ అని ఇచ్చిన. సో వాటి రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం మనం. ఎందుకంటే సో రైతులు వాళ్ళే స్వయంగా చెప్తున్నారు, ఇలాంటి పంటను వాళ్ళు అసలు ఇదివరకు ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే అంత బాగా పెరిగింది. మన వేరే పంట వాళ్ళతోనే ఇప్పుడు అవన్నీ అక్కడ ఎక్కువ మామూలు లైట్ గ్రీన్లా కనబడుతుందేమో వేరే వాళ్ళది, అది వాడింది. సో ఇది అంతా వాడింది. ఒకసారి చూడండి, ఆకు కూడా ఎక్కువ దొడ్డు ఉంది, ఇంతేపుగా పెరిగింది. ఒకసారి చూడండి ఇక్కడ ఇది ఎంత దొడ్డు వచ్చిందో. ఒక్కొక్కటి ఇంత సైజుతో ఉన్నది అన్నమాట. సో చూడండి ఒకసారి. సో ఇంత సైజు ఉంది ఇది, ఇంత. సో మన పిడికిల కంటే ఎక్కువ ఉంది, ఇంత దొడ్డుతో పెరిగింది అన్నమాట ఇది. సో మన అగ్రి గ్రానుల్స్ను అగ్రి హ్యూమిక్, అగ్రి ఎడిటివ్ వాడడం ద్వారా పంట అనేది ఈ విధంగా ఉంది. సో ఇది వేసి ఇప్పటి వరకు ఒక 45 డేస్ అవుతుంది అంతే. ఈ 45 డేస్లోనే ఇంత బాగా అయిందంటే ఇంకా ఎంత బాగా అవుతుందో ఒకసారి అర్థం చేసుకోండి. చూడండి ఒకసారి. చాలా అంటే చాలా ఏపుగా పెరిగింది, మంచిగా బాగా ఆకు దొడ్డైంది. గంట మాత్రం చాలా బాగా వచ్చేటట్టు ఉంది. చూడండి ఒకసారి. సో ఇంత దొడ్డు ఆరోగ్యంగా ఉంది, మళ్ళీ చెట్టు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఫ్రెండ్స్, ఇది మన అగ్రి గ్రానుల్స్ వాడిన పొలం. ఇది ఇంత హైట్ పెరిగింది. మళ్ళీ ఇది వాడంది, ఇది వేరే వాళ్ళ పొలం. ఒకసారి దీన్ని చూడండి. సో ఇది వేరే వాళ్ళది, ఇది పొట్టిగా ఉంది, ఏం సరిగ్గా పెరగలేదు కూడా. ఇది చూడండి ఒకసారి, మనది వాడింది. ఎంత హైట్ పెరిగింది, ఇంత హైట్ పెరిగింది. ఇది వాడింది. సో చూడండి, ఇదంతా వాడిందే. ఇప్పుడే వీళ్ళకు ఇంత మంచి రిజల్ట్ వచ్చిందంటే ఇంకా తర్వాత వీళ్ళకు చాలా బాగా హోప్స్ ఉన్నాయి. డెఫినెట్గా ప్రతిసారి కంటే ఈసారి దిగుబడి ఎక్కువ వస్తాను. ఒకసారి చూడండి మీరే. సో ఇంత దొడ్డు, ఇంత ఆరోగ్యంగా వీళ్ళకి ఎలాంటి రోగం కూడా రాలేదు ఇంతవరకు. సో ఇది అంతా మనది వాడింది, ఇది వాడని వాళ్ళది, అది కూడా మనది వాడింది. సో చూడండి, ఇక్కడ నుంచి అక్కడ దాకా మనది వాడింది. సో ఇది మన అగ్రి ప్రొడక్ట్స్ వాడని పొలం. ఇది వాడిన పొలం. చూడండి ఒకసారి డిఫరెన్స్ మీరే. ఇది పొట్టిగా ఉంది, ఏం పెరగలేదు సరిగ్గా. ఇది ఆరోగ్యంగా ఎలాంటి రోగాలు రాకుండా మంచి ఆరోగ్యంగా పెరిగింది. సో ఆర్గానిక్ అనేవి వాడడం వల్ల మొక్కలకు మంచి ఆరోగ్యం, మనకు ఎలాంటి ప్రాబ్లం కాదు, వేరే వాటికి కూడా ఏం నష్టం కాదు. ఒకసారి చూడండి మీరే. మన డిస్ట్రిబ్యూటర్ సో లాస్ట్ ఇయర్ మన అగ్రి ప్రోడక్ట్స్ వాడిండు పత్తికి, ఇప్పుడు కూడా మళ్ళీ మన అగ్రి ప్రోడక్ట్స్ వరికి వాడిండు. వాటి రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సార్ ఒకసారి చెప్పండి, మీరు మన అగ్రి ప్రోడక్ట్స్ పత్తికి వాడకముందు ఎట్లుంది, వాడిన తర్వాత ఎట్లుంది? పత్తికి అగ్రి ప్రొడక్ట్స్ అంతకుముందు వాడకపోవడం వలన 7 క్వింటాల వరకు 6.5-7 క్వింటాలు వెళ్ళింది. ఓకే, మన వాడిన తర్వాత ఈ సమ్మర్ లో ఇప్పుడు ఈ సంవత్సరం వాడినప్పుడు 13 నుంచి 14 క్వింటాలు వెళ్ళింది. అంటే మీరు అనుకున్నాక డబల్ రిజల్ట్ వచ్చింది మన విజయ్ అగ్రి ప్రొడక్ట్స్ వల్ల. వరి ఈసారి ఫస్ట్ వేసింది. మినిమం ఈ వరిని చూడటానికి ఈసారి 48 బస్తాలు ఉండాలి, 50 బస్తాలు ఖచ్చితంగా వెళ్తాయి అన్న నమ్మకం ఉంది వీటి వల్ల. ఇక పక్క పొంటి వాళ్ళ పొలం చూడు, ఇది ఉంది, ఇది వేయలేదు, ఇది వేరే వాళ్ళది. చూడండి ఒకసారి, మొత్తం సన్నంగా ఉంది. హైట్ కూడా మామూలుగా ఒక జానెడు మామూలుగా తక్కువ ఉంది, అట్లా ఒక 1 ఫీట్ ఉంది. దీని హైట్ అయితే ఇట్లా, దీని హైట్ చేయండి ఒకసారి. ఆకు కూడా కరెక్ట్ ఇట్లా మన ఈ వేలు ఉంటాయి కదా, మన ఈ వేలంత దొడ్డు ఉంది ఆకు.
సో మన వాటి వల్ల 100 కాదు 200% రిజల్ట్ ఉంది. ఇది మన వెస్టీజ్ రిజల్ట్స్. వాడిన వాళ్ళది ఇంత బాగా వచ్చింది. నిజం చెప్పాలంటే మన మోకాల కంటే హైట్ పెరిగింది. ఇది అంత నడుమంత హైట్ వచ్చిందంట. అంత బాగుంది. ఒకసారి చూడండి. చాలా అంటే చాలా. ఒకసారి దిగి చూపెట్టండి ఒకసారి. ఎంత ఉంటుంది చూడండి ఒకసారి. హైట్ ఇంత హైట్ పెరిగింది. ఇది మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ వాడడం వల్ల వరి అనేది ఇంత హైట్ వచ్చింది. అది మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ రిజల్ట్ ఆ విధంగా ఉంటాయి. సో ఇది చూడండి. ఇది వేరే వాళ్ళది. సో ఇది వేరే వాళ్ళది కదా. ఇప్పుడు కరెక్ట్గా ఇంతే ఇంతే. మనది ఎంత హైట్ ఉందో చూడండి ఒకసారి. పిలిక దశ చూడు. పిలిక కూడా ఎక్కువ వచ్చింది. పిలిక ఎక్కువ వచ్చింది కదా. పిలికలు ఎన్ని ఒకటనా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 33 34 పిలికలు ఉన్నాయి. అంటే మామూలుగా ఇలాంటి దానికి 34 ఉన్నాయి. అంటే కొన్ని ఎక్కువ ఉంటాయి. ఎక్కువనే ఉంటాయి. చూడండి పిలిక ఇంత అయినా వచ్చింది. ఒకసారి చెట్టు కూడా ఎంత హైట్ ఉందో ఇంత హైట్ వచ్చింది. ఇది మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ రిజల్ట్స్. సో నమ్మకం అనేది మనకి ఇక్కడనే కనబడుతుంది. చూడండి ఒకసారి. మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఇంత మంచి రిజల్ట్ ఉంది. సో ఇది వాడని వాళ్ళది ఈ రకంగా పొట్టిగా చిన్నగా ఉండి మామూలుగా ఇట్లా ఇంత సన్నంగా ఉంది. మామూలుగా మన గోరంత సన్నం ఉంది వాడని వాళ్ళది. సో మనం వాడిన తర్వాత చూడండి ఇంత. మనం వాడిన తర్వాత ఇంత దొడ్డు ఉంది. ఇది కరెక్ట్ చూడటం ఇంత దొడ్డుతో నచ్చింది. వీళ్ళకి దిగుబడి కూడా డబల్ వస్తానే నమ్మకం ఉంది. గుడ్ మార్నింగ్, నేను మీ ప్రణయ్. సో ఫ్రెండ్స్, మనము ఇందులో వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ వాడినాం. వాటి రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో స్వయంగా మన ఈ రైతులను వీళ్ళు మన డిస్ట్రిబ్యూటర్లే. సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, మీరు మన వెస్టీజ్ అగ్రి గ్రానుల్స్ అగ్రి హిమిక్ అవి వాడడం వల్ల మీకు ఏ విధంగా ఉంది రిజల్ట్ పొలం? ఈసారి పోయినసారి కంటే ఈసారి కొంచెం కలిసి బాగా ఈసారి. ఓకే. మీకు పోయినసారి ఎంత దిగుబడి ఎక్కువ వచ్చిందా? తక్కువ వచ్చింది. మరి ఈసారి ఎక్కువ వచ్చేటట్టు నమ్మకం అనిపిస్తుంది మీకు. సో చెట్టు అనేది మంచిగా హైట్ వచ్చి మంచి ఆరోగ్యం పెరిగింది కదా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం పచ్చగా ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి మన చెట్టుకి ఎలాంటి ప్రాబ్లం లేదు. మొత్తం ఎటు చూసినా కానీ. సో ఇదంతా వీళ్ళదే. సో వాడని వాళ్ళది అటు సైడ్ ఉంది కదా, అక్కడ ఎల్లో కలర్ కనిపిస్తుంది, అది వేరే వాడని వాళ్ళది. సో వీళ్ళు వాడినరు. చూడండి ఎంత బాగుందో. హైట్ పెరిగింది మంచిగా. ఈసారి గంట కూడా ఎక్కువ వచ్చేటట్టు ఉంది. సో వీళ్ళు వాడింది కాబట్టి స్వయంగా వీళ్ళే చెప్తున్నారు. సో ఇవి మీకు ఖర్చు ఎక్కువ అనిపించిందా తక్కువ అనిపించిందా? మనది తక్కువ అనిపించింది. కొన్నిసారి ఇంట్లో ఈ మడిలో మొత్తం ఏం లేకుండా ఉండే. ఇప్పుడు కొంచెం అట్లా కొంచెం ఓకే, మంచిగా నిండు ఉండి మంచిగా బాగా పెరిగింది కదా. ఈసారి దిగుబడి ఎక్కువ వచ్చేటట్టు అనిపిస్తుంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, స్వయంగా వీళ్ళే చెప్తున్నారు. మనకి మొక్కలే చెప్తున్నాయి. చూడండి ఎంత బాగా పెరిగినాయో. సో ఒక్కొక్కటి మన ఈ మళ్ళా బ్రోటన వీళ్ళంత ఈ దొడ్డుతోని ఆకు అనేది వచ్చింది. చూడండి పిలకలు కూడా బాగున్నాయి దీనికి. అంటే ఈసారి ఇది గంట ఎక్కువ వేసి మనకి ఈసారి వీళ్ళకు వరి అనేది పోయిన ప్రతిసారి కంటే ఈసారి ఫస్ట్ టైం అనేది వాడడం వల్ల ఇంత మంచి రిజల్ట్ అనేది ఉంది. సో వీళ్ళే కాదు, నేను వెస్టీ ప్రోడక్ట్స్ వాడిన ప్రతి ఒక్కళ్ళకి ఈ అగ్రి ప్రోడక్ట్స్ వల్ల అందరికీ ఇలాంటి దిగుబడి అయితే వస్తుంది. సో ఇందులో నిలబడితే వీళ్ళకి కూడా ఈ నడుం దాకా వస్తుంది హైట్. అంత హైట్ ఉన్నాయి చూడండి ఒకసారి మీరే. ఇంత హైట్ పెరిగింది అంటే మన వాటి రిజల్ట్ అనేది ఆ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, అతను నిలబడితే అక్కడ నడుం దాకా వచ్చింది. అంత హైట్ పెరిగినాయి మనవి మంచిగా. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ కూడా గ్యాప్ లేదు. మనం వేరే ఏం చూసినా కానీ గ్యాప్ అనేది కనిపిస్తుంది. అంటే మధ్యలో ఆ వాటర్ కానీ మనకు ఆ నీళ్ళ కానీ కనిపిస్తుంది. నీళ్ళ కనబడకుండా మొత్తం ఆకులతోటి ఎక్కువ ఈ గంటతో ఎక్కువ పిలకలతో ఎక్కువ నిండిపోయింది. చూడండి ఒకసారి. సో ఇంతగానో ఉంది ఇది. ఇట్లా ఆకనే దొడ్డు వచ్చింది, మంచిగా ఆరోగ్యంగా మంచిగా పెరిగింది. అతని హైట్ ఉంది అక్కడ. ఒకసారి చూడండి, మన వాడింది ఎంత చిక్కగా కనబడుతుంది. మంచిగా ఒత్తుగా చిక్క ఉంది బాగా. అటు సైడు ఎల్లో కలర్ కొంచెం కనిపిస్తుంది అటు సైడు, అది అంతా వాడని వాళ్ళది. సో వాడని దానికి తేడా. సో మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ వాడడం వల్ల రిజల్ట్ అనేది ఇంత బాగుంది. చూడండి ఎంత చిక్క ఎంత ఒత్తు వచ్చిందో. సో వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ వాడండి, అధిక దిగుబడి పెంచుకోండి.
హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు మీరు చూస్తున్నది వడ్ల కుప్ప ఉంది కదా, అది చూపించడానికి రీజన్ ఏంటంటే అందులో మన వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఈసారి దిగుబడి అనేది ఎక్కువ వచ్చింది అనడానికి ప్రూఫ్ అది. ఇప్పుడు ఈ కుప్ప ఉంది కదా, పోయినసారి తక్కువ వచ్చినాయి బస్తాలు, ఈసారి దిగుబడి ఎక్కువ వచ్చింది. అందుకే స్పెషల్గా నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే దిగుబడి పెరిగింది. ఎందుకంటే మన వెస్టేజ్ అగ్రి గ్రానుల్స్, అగ్రి 82, అగ్రి హ్యూమిక్ వాడడం వల్ల వరిలో అత్యధిక దిగుబడి వచ్చింది. వీలే కాదు, ఎవరికైతే ఇచ్చినా ప్రతి ఒక్కరు దగ్గర 30 ఎకరాలు అంటే అర్థం చేసుకుంటే 30 ఎకరాల అన్నిటికి కూడా అధిక దిగుబడి వచ్చింది. సో ఇది ప్రూఫ్. పోయినసారి దగ్గర మామూలు ఒక 90 బస్తాలు వచ్చినాయి అనుకుంటే ఈసారి 110 బస్తాలు ఎక్కువ వస్తున్నాయి అన్నట్టు. సో ఆ విధంగా ఉంది చూడండి.